కులం పరంగా కావచ్చు, లేకపోతే పలాని పార్టీకి మాకు అభిమానం అని చెప్పి కూడా అనొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. కానీ అటువంటి వారికి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి మీరంతా ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి మీరు మీ భార్యలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. పిల్లలు కదా, వాళ్ళకు ఓటు లేదు కదా అని చెప్పి పక్కన పెట్టొద్దండి. వాళ్ళతో కూడా మాట్లాడండి, అందరితో మాట్లాడండి, మీ ఇంటి ఆడపడుచులతో మాట్లాడండి. మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒకటి అడగండి. ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకటి అడగండి. ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటి అడగండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి. ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. ఇవాళ జరిగే ఈ ఎన్నికలు వచ్చే 5 సంవత్సరాల మీ తలరాతలు మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? ఇది మన గుర్తు అన్నా, ఇది మన గుర్తు తమ్ముడు, ఇది మన గుర్తు అక్క, ఇది మన గుర్తు చెల్లి, ఇది మన గుర్తు, ఇది మన గుర్తమ్మా చెల్లెమ్మ, తమ్ముడు ఇది మన గుర్తు అన్నా, ఇది మన గుర్తు. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి. ఈరోజు ఈ మాటలన్నీ కూడా మీకు వివరంగా చెబుతూ మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడతా ఉన్న మన అభ్యర్థులు, నా కుడివైపున నాని ఉన్నాడు, నా కుడివైపున నాని ఉన్నాడు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. నానిలో మంచితనం ఉంది, వెన్నలాంటి మనసుంది, నాకు మంచి స్నేహితుడు. నా కష్టకాలంలో కూడా ఎప్పుడు నా చెయ్యి విడవలేదు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు.